హాయ్ గైస్, మేము అరుణాచలంలో రూమ్ బుక్ చేసుకొని అక్కడ దిగామో లేదో మాకు అనుకోకుండా ఈ టోపీ అమ్మ దర్శనం అయ్యింది. అక్కడ రాగిని హౌస్ అని ఉంది. ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది పోతుంది. అక్కడే చాలాసేపు సైలెంట్గా నిలబడి ఉంది. ఆమె దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అంట. మాకైతే అనుకోకుండా అక్కడికి వెళ్ళగానే కనిపించింది. అండ్ ఆమె వెనకాల ఒక అతను కనిపిస్తే అడిగాము, అసలు టోపీ అమ్మ విశిష్టత ఏంటి అని. సో తను చెప్పిన వర్షన్ ఏంటి అంటే, ఆమె అందరికీ కనిపించదు, ఆమె దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, మీ అదృష్టం మీకు కనిపించింది అని అన్నారు. ఆమె నిత్యం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుందని చెప్పాడు. ఆమెను ఒక అవధూతగా భావిస్తారని, అవధూతలు ఇలాగే ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటారని చెప్పాడు. ఆమె ఇప్పటికే 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందట. కానీ ఇదంతా పక్కన పెడితే, కొందరు టోపీ అమ్మ తాగి పడేసిన నీళ్లు రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయని, ఆమె వాడి పడేసిన దుస్తులు వేసుకుంటే మంచిదని, తాగి పారేసిన టీ కప్పులో మిగిలిన టీ తాగితే మేలు జరుగుతుందని, ఆమెకు ఆహారం డబ్బులు ఇచ్చి ఆమె తీసుకుంటే సంపదలు వస్తాయని, ఆమెకు చెప్పులు ఇస్తే గ్రహబాధలు పోతాయని ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ నిజం కావు. ఆమెని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. అవధూతలు అంటే ఇలాగే ఉంటారట, ప్రపంచానికి సంబంధం లేకుండా తనకు నచ్చినట్టుగా ఉంటారంట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వీన్ హబ్. థ్యాంక్ యూ సో మచ్.